ఇప్పటికీ సిపిఎస్ మీద కనీస నిర్ణయం తీసుకోలేదు, ఒక కమిటీని వేయలేదు, ఏమి చేయలేదు, సిపిఎస్ ఉద్యోగుల మాటనే మాట్లాడడం లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు హరీష్ రావు గారు, మరి ఎన్నికలు రాబోతా ఉన్నాయి, మరి పీఆర్సీకి సమయం దగ్గరికి వస్తా ఉన్నది. మరి 1/7/2023 నుంచి ఉద్యోగులకు పీఆర్సీ రావాలి. మరి 1/7/2023 నుంచి పీఆర్సీ రావాలంటే ఎలక్షన్ వస్తా ఉన్నది కాబట్టి కమిటీని వేయాలి, కమిటీ రిపోర్ట్ ఆధారంగా మీకు పీఆర్సీని ఇస్తా అని చెప్పి 1/7/2023 నాడు మరి గౌరవ ఆర్థిక శాఖ మాజీ మాత్యులు హరీష్ రావు గారు 5% అయ్యారు మళ్ళా ప్రభుత్వ ఉద్యోగులకు ఆయన ప్రకటించడం జరిగింది. మరి ఆ రోజు 5% అయ్యారు ప్రకటిస్తే ఈ 28 నెలల కాలం నుంచి అదే 5% అయ్యారు తోటి ఇలా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తా ఉన్నారు. కానీ ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఏం పెట్టింది, ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల లోపలనే కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే మెరుగైన ఫిట్మెంట్ ఇచ్చి మీకు 6 నెలలనే పీఆర్సీ ఫిట్మెంట్ ఇస్తా అని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆ రోజు ఉద్యోగులను మరి అలా అపనమ్మకం, ఉద్యోగులంటే మాకే నమ్మకం లేకుండా మరి ఉద్యోగులను ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పని చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ మీకు పని చేయలేదని చెప్పి ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టి మరి ఇప్పటికీ ఆ పీఆర్సీది ఇవ్వకుండా మాకు నడుస్తా ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. పీఆర్సీ కమిటీ అయిపోయి 3 సంవత్సరాలు ఇచ్చినది. అంటే పీఆర్సీ కమిటీ కాలయాపన ఎందుకు 6 నెలల లోపల పీఆర్సీ కమిటీ ఇవ్వాలని చెప్పి, అంటే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివశంకర్ గారిని పీఆర్సీ కమిటీ అధికారిగా నియమించడం. ఆయన పదవీ కాలం 6 నెలలు మాత్రమే, కానీ ఇప్పటికీ 3 సార్లు ఆయన పదవీ కాలాన్ని పొడిగించి ఈ పీఆర్సీ నివేదిక రాకుండా ప్రభుత్వం ఎలా అడ్డుకట్ట వేస్తా ఉన్నది. ఎందుకంటే ఒకవేళ పీఆర్సీ కనుక ఉద్యోగులకు ఇవ్వాల్సి వస్తే ఇలా నా దగ్గర రాష్ట్రంలో ఖజానా లేదు, నన్ను చీరిన రూపాయి లేదని చెప్పి వాళ్ళ ముఖ్యమంత్రి గారే స్టేజ్ మీద చెప్పారు. అంటే ఉద్యోగుల పట్ల ఇంత అసహనంతో మాట్లాడిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరున్నారంటే భారతదేశంలో నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు ఒక్కరే ఉన్నారని చెప్పి ఇలా ఉద్యోగ వర్గం భావిస్తా ఉన్నది. ఎవరైనా పరిపాలన చేసేటోడు నన్ను ఓసిన పైసలు రావంటే మరి నువ్వు ఏం పాలన చేస్తున్నట్టు, మరి ఇలా ఉద్యోగులు నువ్వు కోసుకోతే నీకున్నారని చెప్పి ఇలా కింది స్థాయి ఉద్యోగులు చర్చించుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇంకొకటి, తెలంగాణ రాష్ట్రంలో గంభీరమైన సమస్య, ఏ ఉద్యోగైనా 35 సంవత్సరాలు 38 సంవత్సరాలు కష్టపడి పనిచేసి సర్వీస్ అయిపోయిన తర్వాత సుఖంగా రిటైర్మెంట్ అయ్యి ఇంటికాడ ఉందామంటే 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు 26,214 మంది రిటైర్ అయితే 26,214 మంది రిటైర్ అయితే కనీసం 8,000 మందికి ఇలా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ 30 నెలల కాలంలో దాదాపుగా 42 మంది 42 మంది ఉద్యోగులు చనిపోయిందని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక, ఆరోగ్యం క్షీణించి, బిడ్డల పెళ్లిలో పిల్లల పెళ్లిలో చేయలేక, రిటైర్మెంట్ అయితే ఒక ఇల్లు కట్టుకుందాం పైసలు వస్తాయి కదా అని చెప్పి ప్లాటో గీటో కొనుక్కొని అప్పులు చేస్తే మరి వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక మరి 42 మంది చనిపోయిన సంగతిని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. కరోనా సమయంలో నిజానికి ఉద్యోగులకు మొదటి వారంలో 2వ వారంలో కరోనా నుంచి జీతాలు వచ్చేవి. నిజానికి మేము అది ఆలస్యమైందని మేము కూడా ఉద్యోగ సంఘాలకు ఒప్పుకున్నాం. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి గాడిన పడాలి, భారతదేశంలో అంత పరిస్థితి అట్లే ఉంది అనుకున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా రెగ్యులర్ ఉద్యోగులకు 1వ తారీఖు వేతనాలు ఇస్తున్న మాట వాస్తవమే. కానీ రాష్ట్రంలో పనిచేస్తున్న 4,17,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సదాశివపేటలో ఒక మీటింగ్, పబ్లిక్ మీటింగ్ పెట్టింది. మీకందరికీ రేషన్ కార్డులు వచ్చినాయా రాలేదు అని వాళ్ళు మరి ముక్త కంఠంతో చెప్తున్నాడు. ఫ్రీ కరెంటు వస్తుందా అంటే రాలేదు, వస్తలేదు వాళ్ళే చెప్తున్నారు. మీకు అందరికీ మరి రేవంత్ సర్కార్
గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నారా అంటే మాకెవ్వరికి రావట్లేదన్నారు. అంటే ఎక్కడికి వెళ్తున్నట్టు? ఈ సంగారెడ్డి సదాశివపేటలో కనీసం ఒక ఇందిరమ్మ ఇల్లు ఇక్కడ ఏదన్నా కట్టినట్టుగా పూర్తయినట్టుగా వాళ్ళు ఈ 2 సంవత్సరాలు చూపిస్తారా? ఒక్కటి కూడా జరగలేదు. పైగా నిన్న అభద్రత ఎక్కువైపోయి, అపనమ్మకం ఎక్కువైపోయి, ఇంకా మనం మోసం చేయాలి, ఏ తీరున మోసం చేయొచ్చు అని గత సంవత్సరంలో జూలై మాసంలో 300 కోట్ల ప్రపోజల్స్ నేను పెట్టినా, మరి సబ్ కమిటీ కూడా దానికి ఆమోదించారు. నేను ఒక్క వార్డుకి 8 కోట్ల రూపాయలు చొప్పున అభివృద్ధికి నేను నిధులు ఇస్తా అని చెప్పడం అనేది వారి మూర్ఖత్వానికి నిదర్శనం అని చెప్పక తప్పదు. మేము విఘ్నులైన ప్రజలకు ఒకటే అప్పులు చేస్తా ఉన్నాం. ఈరోజు నీతివంతంగా, నిజాయితీగా, అంకితభావంతో ప్రజలకు చేరువ ఉండి పిలిస్తే పలికే నాయకులని మీరు ఆశీర్వదించి గెలిపించాలని మేము కోరుతా ఉన్నాం. మరి ఎక్కడ కూడా ఈ 10 సంవత్సరాల్లో అవినీతి అక్రమాలకి తావివ్వకుండా, ప్లాట్లు ఏవి కబ్జాలు లేకుండా మరి పాలన సుపరిపాలన అందించిన విషయం మీకు తెలుసు. మరి ఇప్పుడు కూడా ఈ మున్సిపాలిటీకి సంబంధించి చాలా ప్రాంతాల నుంచి విద్య కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు, చదువుకోనికి వచ్చిన వాళ్ళు ఉంటారు, మరి ఉద్యోగులు ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు, ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ హెడ్ క్వార్టర్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా క్షేమంగా సుభిక్షంగా ఉండాలంటే మరి ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి. 14 కంటే ముందు మున్సిపాలిటీలో అధికారులు పనిచేయాలంటే భయపడేవాళ్ళు. ఈ మున్సిపాలిటీ మరి గతంలో ఆయన మున్సిపల్ చైర్మన్ గా పనిచేసినప్పుడు అవినీతి అక్రమాల్లో కూరుకుపోయి మరి 6 మంది సస్పెండ్ అయి జైలు పాలైన విషయం కూడా ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. మరి ఆ పాలన మళ్ళీ రాకూడదని కోరుకుంటాను. ఈ 10 ఏళ్లలో ఈరోజు మంచి అధికారులు వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. ఈరోజు చేతి వాటాలకి మోసాలకి ఎవరు మోసపోవద్దు, నిజాయితీగా పనిచేస్తామని దాంట్లో మంచి శానిటేషన్, మరి అదే రకంగా మంచినీళ్లు, వీధి దీపాలు, ఇంటి పర్మిషన్లకు సంబంధించి ఏ ఒక్కళ్ళు కూడా ₹1 ఇవ్వాల్సిన పని లేకుండా ఈరోజు వాళ్ళ పర్మిషన్ వాళ్ళ ఇంటికి వచ్చే పరిస్థితి కల్పిస్తామని మేము మీ ద్వారా సవినయంగా ప్రజలందరికీ విన్నవించుకుంటా ఉన్నాం. దేనికైనా ఎదురు బుద్ధపడతాయి. ఇప్పుడేమో కొత్త డ్రామా ఏమిటి, మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి సంగారెడ్డిలో సదాశివపేటలో మేము ప్లాట్లు ఇప్పిస్తాం, బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుకుంటున్నారు, గతంలో మీకు మోసం చేసినట్టు మాట్లాడినాం, అది నీకే చెల్లుతుంది. ఈ రోజు కూడా ఇస్తా అంటే కలెక్టర్ గారితో లేకపోతే మంత్రి గారితో ఎవరితో అనౌన్స్ చేపించి దానికి ఇస్తే మేము సంతోషపడతాం. మరి అది కాకుండా అన్ని అబద్ధ మాటలు, ఎన్నికలు వస్తే ప్రజలు గుర్తుకొస్తారు, ఎన్నికలు వస్తే 2 పట్టణాలు సదాశివపేట సంగారెడ్డి గుర్తు వస్తుంది, ఎన్నికలు వస్తేనే ఏమో చేయాలి, ప్రపోజల్ తయారు చేయాలి, నిధులు తీసుకురావాలి అని గుర్తుకొస్తుంది. మరి 2 ఏళ్ళు అయింది మీరు అధికారంలోకి వచ్చి 26 మాసాలైంది. మరి ఇప్పటి వరకు ఏకైనా డబ్బులు కూడా ఈ మున్సిపాలిటీకి వచ్చిన దాఖలాలు లేవు. మరి ఈరోజు ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. ఏ ఒక్క పని కూడా పూర్తి చేయని పరిస్థితి. మరి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, విఘ్నులైన ప్రజలందరికీ కూడా ఈరోజు ఆయన 2 మున్సిపాలిటీల్లో గెలవము అనే సంకేతం వచ్చిన తర్వాత ఈరోజు కొత్త డ్రామాకి తెరలేపి ఈ మున్సిపాలిటీలో సంగారెడ్డి మున్సిపాలిటీలో తిరగడం, సదాశివపేట మున్సిపాలిటీలో తిరగడం, కుటుంబం అంతా తిరగడం. మరి ఏ ఒక్క మంత్రి కూడా రాలేదు. మరి కనీసం మంత్రి వచ్చి ఒక హామీ కానీ ఒక పని కానీ చేస్తామనే విషయం ఏదైనా ఉంటే వాళ్ళు చెప్పాలి.
కానీ కనీసం ముఖ్యమంత్రి గారు కూడా సంగారెడ్డి సదాశివరెడ్డి గురించి మాట్లాడకపోవడం అనేది మరి విడ్డూరంగా ఉంది. మరి ఎక్కడికి వెళ్తుంది, ఏమవుతుంది అనే విషయం మాకు అర్థమవుతలేదు. కనీసం ఈ సదాశివపేట సంగారెడ్డి పట్టణం ఉందనే విషయం సీఎం గారికి కూడా తెలుసో లేదో మరి అదే అర్థమవుతలేదు. మరి ఇంకొక విషయం ఏంటంటే వచ్చినప్పుడల్లా ఆయన ఎప్పుడు అధికారం వచ్చినా తాను ఎమ్మెల్యేగా ఉన్నా పేద ప్రజలు పట్టరు, కంపెనీలకి ల్యాండ్ ఇప్పించి దండుకోవటం మాత్రం ఆయనకు తెలుసు. అది మాత్రం వెన్నుతో పెట్టిన విద్య. మరి ఆయనకి సాటి ఎవరూ రారు. 50 కోట్లు ఇస్తే ఆ నిధులు అన్ని వార్డుల్లో స్వయంగా తిరిగి మరి నిధులు పెట్టడం జరిగింది. మరి ఆ నిధులు పూర్తి కాకముందే మరి మా ప్రభుత్వం మారింది. మరి వచ్చిన డబ్బులు కూడా మరి క్యాన్సిల్ చేసిండ్రు. అవి తీసుకొచ్చి అత్యవసరమైన పనులు మరి చేపిస్తే బాగుంటుండే, అది కూడా చెప్పలేదు. ఈరోజు కొత్త నాటకం, కొత్త డ్రామా ఈ తెరలేపటం ఈరోజు ఆయనకే సాటి. ఆయన మడవ తిప్పటంలో కానీ మాట మార్చడంలో కానీ దుర్మార్గం ఇంకోట్లేదు. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, అందరికీ అందుబాటులో ఉండి అందరికీ న్యాయంగా జరగాల్సిన పనుల్లో మేము తోడై ఉంటామని మళ్ళొకసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ మరి రాబోయే ఇప్పుడు మన 11వ తారీఖు నాడు మరి ఎన్నికల్లో 6 గుర్తు మీద ఓటేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించాలని మీ ద్వారా అభ్యర్థిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.